బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మేడారంలో పర్యటించి ఆలయ పనుల్ని పరిశీలించిన మంత్రులు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు రావద్దన్న మంత్రి సీతక్క. ఇండియా కూటమి ఎంపీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై మండిపడ్డ ఎంపీ ఆర్ కృష్ణయ్య. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బసవేశ్వర జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ములుగు జిల్లా మేడారంలో ఇంద్రమ్మ గృహాల ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. వనదేవతల ఆలయ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పనుల వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. ఆలయ ప్రాంగణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దాలని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వాళ్ళు కానీ మన ప్రాంతంలో మన ఊరు నుంచి మనం రోడ్డెక్కినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా క్షేమంగా వెళ్ళాలనేది మా అందరి ఉద్దేశం. చాలా మందికి డ్రైవింగ్ రాకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా టక్కున పట్టుకుంటారు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, నడుపుతూ ఉంటారు. ఆ బండి ఎడిపోతుందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి నలుగురు ముగ్గురు బండి మీద ఎక్కుతారు. ఆ ముందు డ్రైవ్ చేస్తే ఆయనకు బ్యాలెన్స్ మెయింటైన్ చేసే శక్తి కూడా ఉండదు. చాలా ఇంత ఉంటారు, కానీ ఎన్నుకున్న వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఎక్కడన్నా పోతే టక్కున పోయి దేనికో గుద్దేస్తున్నారు. అట్లా నేను కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారు కూడా గతంలో మన దగ్గర ఏఎస్పీగా పనిచేసిన అనుభవంతో మరి నేషనల్ హైవే ఉండడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కూడా భద్రాచలం పోవాలంటే ఈ రూటే బాగుంటుంది. కాబట్టి మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణంలో భాగంగా ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా స్థానిక పూజారులకు సంబంధించిన బాబుకి దురదృష్టవశాత్తు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు తీసుకురావడంతోనే వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వ పక్షాన్ని కాపాడుకుందామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరితోనో ఇంత మంచి కార్యక్రమం చేసిన మేము ఇక్కడ ఎవరితోనో ఏ వ్యక్తులతోనో చెప్పుకునే పరిస్థితి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా ఆ వ్యక్తులకు తెలియజేస్తూ గడిచిన కొన్ని రోజులు 2 రోజులు ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్న వేళలో అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగినంత నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తీవ్రంగా ఉన్నప్పుడు బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర వేళల్లో వచ్చినా కూడా ఖచ్చితంగా తల మీద క్యాపో లేదా క్లాత్ ఏదైనా గుడ్డనో ఖచ్చితంగా తలకు కట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎక్కువగా మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, నిమ్మరసం. మరి మన ఇండ్ల పక్కమంటే నిమ్మకాయ చెట్లు కూడా ఉంటాయి, నిమ్మరసం ఇలాంటి వాటి మీద మనము ఎక్కువగా ఆధారపడాలని కోరుకుంటూ సాధ్యమైనంత వరకు ఎండకు బయటికి రావద్దని, మరి చల్లబడ్డాక 4 గంటల నుంచి లేదా పొద్దున 5 నుంచి 10 గంటల లోపు అట్లా బయట ఉంటే మీ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. వడదెబ్బలు కానీ ఎండ దెబ్బలు కానీ తాకకుండా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం గత 2-3 రోజులుగా ఎండ తీవ్రతకు మరి వడదెబ్బతో 3-4 చనిపోయినట్టుగా కూడా రోజు వార్తలు వింటా ఉన్నాం. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలి. వడగాల్పులకు కానీ ఎండ దెబ్బకు కానీ గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే బీసీలంతా తిరగబడతారని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి ఎంపీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అవినీతి డబ్బుతో ఎదుగుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిస్వార్థంగా దేశం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని విమర్శించడం తగదన్నారు. బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో మేము కొట్టాలని దాకా కులగణన చేయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారులు ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గం ఇచ్చారు. అదేవిధంగా బీసీల కోసం అదేవిధంగా కులగణన చేయడానికి చర్యలు తీసుకున్నారు. అనుమతులు పొందారు. కులగణన మీరు అడిగితే కులగణన మేము అడిగి ఒప్పించినాము. ప్రధానమంత్రి హోంమంత్రి ప్రకటించాడు. రెండవది ఇండలకంగా ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రం లేక కుంభకోణాల రాష్ట్రం కాదు. అన్ని రాష్ట్రాల్లో అవినీతిని నిర్మూలించేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కొన్ని రాజకీయ పార్టీలు పని కట్టుకుని విమర్శించాయి. సిగ్గుండాలి. రాజకీయ నాయకుడు అంటే నరేంద్ర మోడీ. ఆయన నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. ఆయనకి ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు. అంటే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మన దేశం లోపల 2 రకాలైన వివక్షలు ఉన్నాయి. ఒకటి లింగ వివక్ష, ఒకటి కుల వివక్ష. లింగ వివక్ష తొలగించడానికి మహిళా బిల్లు ఉపయోగపడుతుంది. బీసీ బిల్లు వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం కవరింగ్ షెడ్లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పిఎస్సిఎస్ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం విక్రయించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐకేపీ సెంటర్లకు ఈరోజు ప్రభుత్వం కూడా సన్నద్ధమైనది. మరి పీడి గారు కొంచెం పక్కన పీడి గారు నాగిరెడ్డి గారు ఉన్నారు. మరి అట్లే మా సర్పంచ్ గారు, అట్లే మా మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ హరికృష్ణ గారు, మార్కెటింగ్ ఆఫీసర్. సో చాలా సంతోషం. సరే, ఈరోజు వడ్ల కొనుగోలు పెడుతున్న సందర్భంగా చాలా సంతోషం. వడ్ల కొనుగోలు ప్రతి సంవత్సరం కూడా పంట తెలంగాణలో ఎక్కువ వడ్లు పండిస్తున్నాం. ఈ వరుసగా పంట సంవత్సరం ఈ పంట దిగుబడి ఎక్కువవుతుంది. సరే, ఉన్న మిల్లులల్లా సమయానికి వడ్ల కొనుగోలు, సమయానికి ఆ స్టాక్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటది. అయినా మనం ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఆ సన్న బియ్యానికి సన్నొడ్లు కొనే కార్యక్రమం కూడా రైతులను మరి ప్రోత్సహిస్తూ 500 మెట్రిక్ టన్నుకు అదనంగా బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అవన్నీ మనం చూస్తున్నాం. సో కొంత సన్నోడ్లు వండిచ్చే కార్యక్రమం అది కొంత ఆలస్యం అవుతుంది. సో అయితే మరి కొంత మార్కెట్లో నేరుగా వాళ్ళే అమ్ముకుంటారు కాబట్టి కొంత ఆ విధంగా పోతుంది. సో ఈ రోజు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలుకు మన ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. సో చాలా సంతోషం. సంవత్సరం ఎంత బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. సజ్జనర్ మాట్లాడుతూ బసవేశ్వరుడు ప్రపంచానికి దార్శనికుడని అన్నారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం ఆయన శతాబ్దాల కిందటే కృషి చేశారని పేర్కొన్నారు. రామచంద్రరావు మాట్లాడుతూ బసవేశ్వరుడి జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని, ప్రధాని మోదీ కూడా ఆయన ఆలోచనతో ప్రేరణ పొందారని అన్నారు. మహిళా బిల్లుకు కూడా ఆయన స్ఫూర్తి కారణమని తెలిపారు. కవిత మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో మహిళలకు 33% టికెట్లు, పార్టీ పదవులు కల్పించే దిశగా పనిచేస్తామని తెలిపారు. కవిత భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బసవేశ్వర మహారాజ్ ఈరోజు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఈరోజు మహారాజు కాదు, స్వామి కాదు, అందరూ కూడా నమ్మేటటువంటి ఒక సిద్ధాంత ఏదైతే సమాజంలో తీసుకొచ్చారో వారు ఒక దేవతగా వారిని భావించేటటువంటి ఒక ఈరోజు ప్రజలు వారిని పూజిస్తూ ఉన్నారు. బసవేశ్వరుడి యొక్క జీవిత చరిత్ర నుంచి చాలామంది ప్రేరణ పొందారు. దాంట్లో నరేంద్ర మోదీ గారు ఒకరు. పార్లమెంట్లో
అధికారికంగా బసవేశ్వర జయంతి జరపడము, అదేవిధంగా లండన్లో బసవేశ్వర ఒక విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం. కాబట్టి వారి యొక్క ప్రభావాన్ని మన ప్రజా సమాజంలో ఒక మంచితనం కోసం వాడి సమాజం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం కూడా మనం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి బసవేశ్వర మహారాజ్ సంబంధించినటువంటి 895వ జయంతి నాడు మరొకసారి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక దార్శనికుడు, ఆదర్శమైన వ్యక్తి, సమాజవాది, మానవతావాది. ఈరోజు మాట్లాడుతున్న ఆధునిక థియరీని అప్పుడే 12వ శతమానంలో బసవేశ్వర ప్రజలందరూ కూడా తెలియపరిచారు. సోషలిజం కావచ్చు, కమ్యూనిజం. బసవేశ్వరుడు పుట్టే ముందే మరి ప్రకృతి పులకరించిందని చెప్తారు. అదేవిధంగా వారు జన్మించి 839 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు వారు చేసినటువంటి మార్పులు, తీసుకున్నటువంటి ప్రజాస్వామిక విలువలు, ఆ అంశాలు ఇవాళకి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. ఒక న్యాయం కోసం కొట్లాడతాం. ఎందుకంటే వారి స్ఫూర్తితోనే అంబేద్కర్ కొట్లాడిండు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చింది, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం మార్పు అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనసా వాచా కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, బసవేశ్వర స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి డివిజన్లోని కేఎంఆర్ ఎస్టేట్స్ వద్ద 62.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మన శాసనసభ్యులు, గవర్నమెంట్ పిఎస్సీ చైర్మన్ గారు అరకపూడి గాంధీ గారు, డైరెక్టర్ హెచ్ఎండబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు, వాటర్ వర్క్స్ డైరెక్టర్ గారు, జిఎం గారు, డిజిఎం గారు, మా మేనేజర్ గారు, ఎప్పుడు ఏం చెప్పినా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్ వేయించడం జరిగింది. ఇదంతా కూడా మంచిగా పనిచేయాలి, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండాలి అనే దాంట్లో మరి మన పెద్ద కాన్స్టిట్యున్సీ. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ బీరంగూడ కమ్మన్ వద్ద బసవేశ్వర మహారాజ్ 893వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమానత్వం, న్యాయం, నీతి విలువల్ని బోధించిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. కాయకమే కైలాసమని ఆయన సందేశం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి మా బసవేశ్వరన్న, జగదీశ్వరన్న, వారి కమిటీ కానీ ఆ సభ్యులు కానీ అందరూ కూడా 893 సమాజం కూడా అలాంటి గొప్ప వ్యక్తులను కూడా మనం గుర్తించుకోవాలి. వారి జయంతులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా గొప్పగా మరి ఆ రోజు వారిని స్మరించుకున్నప్పుడు కూడా వారి నినాదాలన్నీ కూడా గుర్తు చేసుకుని ఆ మార్గంలో నడవాలి సమాజం అని చెప్పి కూడా మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బేగం బజార్లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సుధీర్ సింగ్ మాట్లాడారు. ఇటీవల అసోసియేషన్లో అవకతవకలకు పాల్పడిన గోపాల్ సింగ్తో పాటు మరో 9 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి తొలగించినట్టు తెలిపారు. అసోసియేషన్ నుండి గోపాల్ సింగ్ తొలగించినందుకు ప్రతిగా ఈ నెల 15న నియమాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. मेरा नाम सुधीर सिंह, मैं बेगम बाजार फिश मर्चेंट एसोसिएशन का जनरल सेक्रेटरी हूँ. जो भी घटना परसों घटी है 15 तारीख के दिन, अभी सभी लोग जानते हैं, फिर भी एक बार मैं मीडिया के सामने बता रहा हूँ. 14 तारीख के दिन अपने एसोसिएशन के कुछ सदस्य जो सस्पेंडेड है, इनको सस्पेंड कब किया गया था? 29 दिसंबर 2025 की आम सभा में ये लोगों को सस्पेंड किया था, 10 लोगों को. ये 10 लोग मिलकर क्या करे, 14 तारीख के दिन एक षड्यंत्र के तहत लोगों को गुमराह करके, पुलिस अधिकारियों को झूठ मूठ बोल के वहां से परमिशन लाके मीडिया में गलत फहमी पैदा करके उनके पास ला लेके उनको ऐसा बताया कि हम इलेक्शन करा रहे. बल्कि हमारे एसोसिएशन के 120 सदस्य है. ये एसोसिएशन को 120 మన దాచుకునే ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు ఆపినాము. తర్వాత డిసెంబర్ 25 లా
29 డిసెంబర్ 2015 మనం జనరల్ బాడీ పెట్టి వీళ్ళ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. మాట అంటే వీళ్ళ ఒక్క తప్పు కాదు, అది ఎలక్షన్ చేసేది వీళ్ళ చాలా తప్పు. మనం మార్కెట్లో ఏదైనా మేము 3 సంవత్సరాలు చేస్తున్నాం, 50 సంవత్సరాలు అయింది. దానికన్నా ముందు 20 సంవత్సరాల నుంచి ఉంది, మనం 70-80 సంవత్సరాల నుంచి అట్లా అట్లా రూల్ లేదు మన బయట. కానీ మనము మన సొసైటీలో మన సంఘాల రూల్ ఉంది, 3 సంవత్సరాలు ఒకసారి. అదే విధంగా ఇప్పుడు నడిపిస్తాం మనం. గోల్మాల్ చేసాడు ఆయన, పై నుంచి ఏదో రికమెండ్ తెచ్చుకుని అట్లా చూపించి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి స్వగ్రామం తొర్రూరులోని రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇప్పటికే 3 సార్లు దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈసారి దుండగులు రంగనాథస్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి 2 హుండీలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను 6:45కి వచ్చాను, వస్తే అప్పటికి లాక్స్ లేవు గ్రిల్ది. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు, తర్వాత డోర్ ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనేది అందరికీ తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము, చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. గోల్డ్ కానీ ఎండి కానీ ఏం పోలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో హంపి విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాచీన ఆచారాలను మరిచి విదేశీ సంస్కృతిపై మోజు పెంచుకోవడం వల్ల సమాజం దారి తప్పుతుందని అన్నారు. గోమాతను సంరక్షిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. చూస్తుందో ఎన్ని విషయాలు నేర్చుకుంటుందో ఆ బిడ్డకు అవే లక్షణాలు వస్తాయి. అదే జరిగింది శివాజీ విషయంలో. మదాలత కథ చదవండి, మీ పిల్లలు గూగుల్లో చదువుతుంటారు, ఏమేమో చూస్తుంటారు, వాళ్ళకి చెప్పండి. మదాలస టైప్ చేయమనండి. 6 మంది కుమారులని సమాజంకి ఒక తమ యొక్క పెంపుదల ద్వారా పార్లమెంట్లో ఉపన్యాసించిన విషయం ఎప్పటికీ మీరు గూగుల్లో టైప్ చేస్తుందో అద్భుతంగా వస్తుంది. ఏం చేశాడు ఆయన? భారతదేశానికి మొట్టమొదటి మాట ఇందాక చెప్పిందే మన శారదామ్మ గారు, తల్లి బడి పిల్లల బడి. తల్లికి ఎందుకు భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఇచ్చాం? ఆ తల్లికి ఎటువంటి శక్తి ఉన్నదంటే జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్న శిశువుకి అనేక సంస్కారాలు ఇచ్చే శక్తి ఆమెకి ఉన్నదని మనకు అనేక వసుమతి. ఏ మతానికి సంబంధించిన పద్యం చెప్పండి ఇది? ఎవరికైనా ఈ ప్రపంచంలో కోపం వచ్చినోడికి మంచి జరిగిందా? మనకు అనేక కథలు ఉన్నాయి. చిన్నప్పుడు పాము ముంగీస కథ ఏమైంది? కోపం తెచ్చుకొని కుండతోటి పగలు కొడతాడు, ముంగిని చంపేస్తాడు, చూస్తే లోపల ఆ పాముని చంపినటువంటి రక్తం అది. అప్పుడు తలగే బాదుకుంటాం. మన పిల్లలు తిడతాం, కొడతాం, తర్వాత తలగే బాదుకుంటాం. అంటే కోపం ద్వారా ఎంత అనర్థం జరుగుతుందో ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తుందా లేదా? జీవితాంతం ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇంకా ఏమన్నారు? ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో స్ఫూర్తి నేషనల్ మెగా డ్యాన్స్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు స్ఫూర్తి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ సూర్యతేజ సుభ్రాంత్ తెలిపారు. బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో బ్రోచర్ను ఆవిష్కరించారు. 1000 మంది కళాకారులతో సంస్థ నిర్ణయించుకున్నాము. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పోస్టర్ లాంచ్కి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 29th ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుంటూ 1000 మంది కళాకారులతో ఈ డ్యాన్స్ ఫెస్ట్ 2026ని నిర్వహించాలని మా సంస్థ నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరున ప్రతి ఒక్కరిని హృదయపూర్వక సంగారెడ్డి జిల్లా బేరంగూడ డివిజన్ పటేల్గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 4 కాలనీలో నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతులు నిర్వహించబడ్డాయి. నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులు ఘనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా ఆలూరి రామచంద్రరావు, గోవింద్, జనరల్ సెక్రటరీగా రాంబాబు సహా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఎలక్షన్ కమిటీ సభ్యులు వారిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కాలనీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతూ డ్రైనేజ్ రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన కమిటీ హామీ ఇచ్చింది. ముందుగా ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన కాలనీ ఫామ్ అయింది. అఫ్ కోర్స్ బట్ అఫీషియల్ గా 2021 నుంచి కాలనీ ఫామ్ అయింది. 2021 నుంచి ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం మన కాలనీలో ఒక రకమైన పండగ అనిపిస్తుంది. ఈరోజు అందరూ ఒక యూనిటీ మీదకి వచ్చి ఒకే దాటి మీద నడుస్తూ ఒకే మాట మీదకి వచ్చి మంచి రోజు ఇది. ఇందాక దేవేంద్ర గారు అన్నట్టు ఇది అక్షయ కాదు, మన కాలనీకి ఒక మంచి బంగారం లాంటి అసోసియేషన్ ఫామ్ అయిన రోజు అనుకోవచ్చు. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్, నేను మాట్లాడే ముందు ఈ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఫామ్ అయ్యి అంటే ఎలక్షన్ కాకుండా రిప్రజెంటేటివ్ ఉన్నాడు. నేనే అనుకోండి, మీరు నన్ను అడగొచ్చు, మీరు ఎందుకున్నారు, మీరు చేస్తానన్నారు, మీ సమయాన్ని బట్టి మీరు చేస్తానన్నారు, చేయాలి, మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా కరెంటు పోయినప్పుడే మెసేజ్ వస్తున్నాయి కదా, అందరితో మేము కూడా మెసేజ్ పెట్టచ్చు. మేము కూడా అందులో భాగస్వాములమే. ఎందుకంటే మీతో పాటు మాకు కూడా కరెంటు పోయింది, బట్ మేము రెస్పాండ్ అవ్వము. ఎందుకంటే అది ఏం చేయాలో మేము చేసుకుంటాం పరిస్థితులు కాబట్టి మేము కొన్ని సమయాల్లో వెంటనే అందరూ ఒక్కొక్కరి ఉద్దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు అరే ఏంది ఎలా జరుగుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇది అందరి ప్రాబ్లం కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది అంటారు. సో మేము మాట్లాడేటప్పుడు మాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మాతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి ఈ కాలనీకి ఎంతో సేవ చేసి ఈ సంవత్సరం అసోసియేషన్ లో వాళ్ళకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మాకు అకామిడేట్ చేయలేకపోయారు. ముందుగా వాళ్ళని మేము పిలిచి మాతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలనుకున్నాము. అది జరిగిన తర్వాత మేము మాట్లాడుతాం. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా చండీ హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించి పవన్ కళ్యాణ్కు ఆయురారోగ్యాలు కలగాలని నాయకులు ప్రార్థించారు. శీఘ్రమేవ ఆయుష్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం అకాల మృత్యు అపమృత్యు దోష పరిహార ద్వారా శీఘ్రమేవ మృత్యుంజయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద పరిసిద్ధ్యర్థం శ్రీ కాళహస్తి మహాక్షేత్రే శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరాదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి. చాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల 14వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సమ్మక్క సారక ట్రైబల్, సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్ కె శశికాంత్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. Now I request the coordinator read out the names of the students. Good morning everyone. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ డిలిమిటేషన్ బిల్లు విఫలమవడం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ఆయన ఆధ్వర్యంలో బీజేపీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వము మొత్తం దేశంలో అక్రమంగా అప్రజాస్వామికంగా
రాజ్యాంగ సవరణ అట్లాగే మరి పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును పెట్టడం జరిగింది. మరి 2023లోనే మహిళా బిల్లు సాధికారత సాధించినప్పటికీ కూడా ఇది 3 బిల్లులను పెట్టి దేశంలో బీజేపీ ఎప్పటికి కూడా రాష్ట్రంలో ఉండడానికి అక్రమంగా బిల్లు తీసుకురావడం జరిగింది. దీని ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు దక్షిణాదికి ఈ యొక్క అక్రమ బిల్లు అని చెప్పి తెలియజేస్తున్నాం. పటంచెరు పట్టణంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీ తరఫున అందరం కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామ్యం చేస్తే ఇది గుణపాఠం తప్పదని మోడీ ప్రవర్తనానికి హెచ్చరిస్తున్నాం. ఈ బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏఐసిసి నాయకులు ఖార్గే గారికి అట్లాగే రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ. బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరణ చేపట్టగా భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారంలో పర్యటించి ఆలయ పనుల్ని పరిశీలించిన మంత్రులు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు రావద్దన్న మంత్రి సీతక్క. ఇండియా కూటమి ఎంపీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై మండిపడ్డ ఎంపీ ఆర్ కృష్ణయ్య. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బసవేశ్వర జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.